బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన వ్యక్తి అనారోగ్యంతో వారం రోజుల క్రితం మృతి చెందగా అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామానికి చెందిన మొగుళ్ల కిష్టయ్య అనారోగ్యంతో దుబాయ్లో వారం రోజుల క్రితం మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన కిష్టయ్యకు భార్య రేణుక, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు జీవనోపాధి కోసం దుబాయ్కి వెళ్లిన ఆయన అక్కడ అనారోగ్యానికి గురై మృతి చెందారు. మృతుడు పేద కుటుంబానికి చెందినవాడు కావడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి కుటుంబీకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురి సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామమైన రాజకపేటకు తీసుకువచ్చారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబం వద్ద డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులు చందాలు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వంతో పాటు మనసున్న మహారాజులు ఆదుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.